డాడీ ఇంటికో బిందె ఇల్లాలకో శారీ ఇచ్చాం కదా, ఈసారి ముసలాడుకో మంచం, కుర్రాడుకో కుర్చీ ఇచ్చేద్దామా? నా చేతికో చెప్పా, మీ అమ్మ చేతికో కర్ర కూడా ఇచ్చేయి, దరిద్రం పొదిరిపోద్ది. రేయ్, నువ్వు ఇట్టా ఇచ్చే సలహాలన్నీ నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవాల్సిన అసెంబ్లీలో లోపల కాదు, అసెంబ్లీ బయటకు వచ్చి అమ్మా తల్లి బాబు అంటూ అడుక్కు తినాలి. ఇక నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు, కానీ నా ఐడియాలు ఏమో నేనే వేసుకుంటావు. అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండేరిస్తే కదా. అన్నసి నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏడవదరా, నా బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవాల్సిందే. అయితే త్వరగా నవ్వాడు. నువ్వు వెంటనే మరి ఈరిగాన్ని సూరిగాన్ని కిట్టిగాన్ని తీసుకెళ్ళి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి, ఎక్కడ దొరికితే అక్కడ దాంతో పోట్లన్నీ మనకి, పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు. ఓరినా మొదనష్టపు డాడీ, ఆ అమ్మాయిని లేపేశావనుకో సింపతి పెరిగి ఓట్లన్నీ ఆడికి పడతాయి, కానీ మనకెందుకు పడతాయి బే? మారదే పేట బ్రెయిన్ అంటే. వారి పిచ్చినాకో ఆ సర్వేశ్వరరావు కొన్నది ఒక్కతే కూతురు కదా. అవును, ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో, ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్లే చంపేశారనుకుని ఆ సర్వేశ్వరరావు పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డోని కనపడ్డట్టుగా కైమా కొట్టించేస్తాడు. దాంతో ఊరోళ్ళందరూ అడిగి రివర్స్ అయిపోతారు, ఓట్లు మొత్తం మనకు గుద్దేస్తారు. నీది బుర్ర కాదురో, మరి పాదరసం తొర్రా. నో మెన్షన్. ఆలస్యం అమృతం ఆల్కహాల్ అన్నారు, వెంటనే వెళ్ళి పని చూసుకో. స్టార్టింగ్ లోనే స్లిప్ అయిపోయాడేంటి? ఎల్లుడు వెనక్కి తిరిగి వస్తారంటవా? ఆ నగలు అవన్నీ ఆర్డర్ చేసావు, బాగానే ఉంది, కానీ ఆ పిల్లలు కూడా తీసుకెళ్తే వాళ్ళకి నచ్చేలేదో తెలుస్తుంది కదా. ఎదురుగా ఎవరు వస్తారో చూడు. గోపరావు. సరేరా, ఆ పక్కన సూట్ వేసుకున్నాను మా నాన్న. మీ నాన్న అయితే పరిచయం చేయరా? గుర్తుతా వెతవా, నేను ఊళ్ళో లేను కదరా. నువ్వు ఊళ్ళో లేవు కదా, ఇప్పుడు ఎలా? పరిగెత్తే అనుమానం వస్తుందిరా. అయ్యి బాబు వచ్చేస్తున్నా చూడు, ఈ పక్కన ఆఫీస్ కనిపిస్తుంది, తూరు తూరు తూరు. అలాగే వాళ్ళు వెళ్ళింది రస్తులు. బయట తెల్ల స్కూటర్ ఎవరిదండి? అదేనండి. వాళ్ళు ఎవరో తీసుకెళ్ళిపోతున్నారండి. అయితే ఇక్కడ కూర్చోండి, మళ్ళీ వస్తాం. ఏమయ్యా సుబ్బారావు, కుటుంబ నియంత్రణ ఆఫీస్ దగ్గర నిలబడ్డావు, పిల్లలు పట్టుకుంటే ఆపరేషన్ చేసుకుంటున్నావా? నీకు ఇంకా పెళ్ళే కాలేదు కదటయ్యా? అవును, కాలేదండి. రై, ఇతను సుబ్బారావు అని టైలర్, మన సూర్యం ఫ్రెండ్. నెంబర్ 9 నెంబర్ 9 నెంబర్ 9 ఎవరు లేరంటయ్యా, పలకడం లేదు. ఏమండి, మీదేనండి 9, పిలుస్తున్నారు వెళ్ళండి. నన్న మిమ్మల్నేనండి. ఎందుకయ్యా? పిలుస్తున్నారు వెళ్ళండి. వస్తున్నా. ఫైన్ ఫైన్, రండి రండి. దేశ సౌభాగ్యానికి 2 లేక 3 నిమిషాలు. కమాన్, నో ఫియర్. కాఫీ తాగినంత టైం పట్టదు. దేనికండి? జోకేసావా? వద్దు, జోకు నేనేస్తాను, నువ్వు నవ్వుతూ వచ్చి హాయిగా పడుతు. లోపలికి వస్తావా, బయటికి వెళ్తావా? లోపలికి వస్తాను. అయితే పద. 2 నిమిషాలు, త్వరగా ప్యాంట్ ఇప్పండి. ఎందుకండి ప్యాంట్ ఇప్పడం? పిల్లలు పట్టుకుంటే ఆపరేషన్. అమ్మో, నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. నీకు ఇంకా పెళ్లి కాలేదు సార్. మరైతే నీ పేరు? సూర్యం, ఐ మీన్ చంద్రుడు సార్. నీ పేరు భరద్వాజ్ కాదు? భరద్వాజ కాదు, భగీరథుడు కాదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. అయితే చీటీ తీసుకొని లోపలికి ఎందుకు వచ్చావు? బయట ఎవరన్నా తప్పించుకుందాం లోపలికి వస్తే ఈ చీటీ చేతులు పెట్టారండి. అయితే భరద్వాజ పారిపోయాడనమాట. ఎలా భీముడు, ఇలా కేసులు పారిపోయాయంటే నీకు మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సార్ నేను వెళ్ళదు సార్. మీకు ఒక క్షణం ఇక్కడ ఉన్నారంటే మీకు తప్పకుండా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ మూడు అలా ఉంది. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి లేటు? గుడ్ మార్నింగ్ మార్నింగ్. ఏమిటిది మోడర్న్ డ్రెస్ రా? మోటారోలా పేజర్ సార్. ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? ప్యాసర్లు సెలవులు పెట్టుకోవడానికి? ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్, కేజీహెచ్ లో చేర్పించాం. నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీటు, బీపీ, పల్సు ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే ఇట్స్ ఓకే. మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో ప్యాసర్స్ సెల్స్ లేవు, పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ ప్యాసర్ ని నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో, ఇదిగోనయ్యా నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. మీ నోటితోనే చెప్పండి సార్.
అలాగే 1A 2C 3B 4D. హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది. ఎప్పుడు పోతుందో ఏమో. సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళన్న హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే ఓకే కూర్చో బాబు. 5C 6D 7D 8A. లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా? గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్. ఏంటిది? కనపడ్డావా? కత్తి. ఇప్పుడు తీసావు. ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. ఏంటి సార్ ఇది? కనబడ్డవలే గన్. భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గనిస్తారా? భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలింది, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, మీరు ఆ రూట్ లో వచ్చారా? నాకు తెలుసురా, నువ్వు చాకు తీశావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు. కదలకు. వద్దు సార్, నా మాట వినండి. జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతారు. నేను ముందే చెప్పాను, జేబులో చెయ్యి పెట్టకండి సార్ అని. ఈ 100 రూపాయలు పట్టుకెళ్ళి ట్యాంక్ కట్రైలు కొనుక్కొచ్చావు. మీరే ఉంచుకోండి సార్, గ్లౌస్ కొనుక్కోండి సార్. స్వామి, నా ప్రయత్నాలన్నీ ఫలించి నాకు విజయం చేకూరేటట్టు ఆశీర్వదించు స్వామి. ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి, కానీ చీకటి పడిపోయింది. నా ట్రబుల్ నీకు తెలుసుగా. వస్తా బాబు. హారతి కళ్ళకద్దుకుని వెళ్ళు బాబు, బాబా అనుగ్రహిస్తా. సారీ, ఇక్కడ. ఓహో, ఇక్కడ కదా. భక్తి పారవశ్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు. నీ భక్తి విషయం ఏమో గాని నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థమవుతోంది. పుట్టుకతోనే వచ్చిందా? అదే, అది నాకు. అమ్మో, గుళ్ళో అబద్ధం చెప్పకూడదు. పంతులు గారు, ఆ విషయం మనం మార్కెట్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. వస్తాను. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఎవరు రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ 8th క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయా ఎవడెవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ ఖాన్ లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుముడుకుముదా. ఎన్నాళ్ళ నుంచి నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గ? అదేంటి ఒకటి సోడా పడుతున్నారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? చదువుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేడా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. ఏ చందు, ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళేదా? ఈ రోజు ఆదివారం నాన్న. ఒరే ఒరే మర్చిపోయాను రా. నువ్వెప్పుడు ఇట్ అవుతావేంటి నాన్న? కొత్త కొత్త శిక్షలు వేయడానికి. చెప్పు నాన్న.